శివాయ గురవే నమః. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభో నవభిరపి మూలప్రకృతిభిः చతుశ్చత్వారింశత్ వసుదళకళాస్త్రత్రివలయా త్రిరేకాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. తల్లి, 4 శివకోణములు, తద్భిన్నమైన 5 శక్తి కోణములు, 9 మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీ ఉండే ఈ చక్రము శ్రీచక్రం 44 కోణాలతో అలరారుచున్నది తల్లి అని ఆచార్యుల వారు శ్రీచక్రాన్ని వర్ణిస్తున్నారు. శివాయ గురవే నమః. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయుతుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుఖ్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దృష్ప్రాపామపి గిరీశ సాయుజ్య పదవీం. అమ్మా, ఓ హిమవంతుని పుత్రిక, నీదైన అందచందాలను పోల్చి చెప్పటానికి బ్రహ్మ మొదలైన వారు కవులకైనా సరే సాధ్యం కాలేదమ్మా. నీ సౌందర్యాలను చూడాలని కుతూహలం చేత అమరలలనలు అంటే బ్రహ్మాది అప్సరసులు తపస్సు చేత ప్రాప్తించ సఖ్యం కాని శివలోక సాయుధ్యం పొందిన ఆనందం మనస్సుచే పొందుతున్నారమ్మా. శివాయ గురవే నమః. నరం వర్షీయాంసం నయన విరసం నన్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ బంధాః కుచకలస విస్త్రస్తసిచయాః హఠత్కృత్యత్కాంచ్యః విగళత దుకూల యువతయః. అమ్మా, అపురూప కృపా పరిపూరితమైనట్టు నీ చూపు ఏ పురుషుడి మీదైతే పడుతుందో ఆ పురుషుడి కొరకు వారు ఏ విధంగా ఉన్నారో పట్టించుకోకుండా యువతులందరూ కూడా వలచి వస్తారమ్మా అని ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నిత్యం పఠిస్తే తప్పక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. శివాయ గురవే నమః. క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిః చతురధిక పంచాశదినిలే దివి ద్విషిత్రింశత్ మనసి చతుషష్టిరితియే మయూకస్తేషామప్యుపరి తవ పదాంబుజయుగం. కాంతి దూరం తల్లి, నాకు అవి అందసఖ్యమా అని ఆచార్యుల వారు అడుగుతున్నారు. భూతత్వానికి చెందిన 56, జలతత్వానికి చెందిన 52, అగ్నితత్వానికి చెందిన 62, వాయుతత్వంలో 54, ఆకాశతత్వంలో 72, మనస్తత్వంలో 64, ఈ లెక్కల్లో ఉన్న కిరణపుంజాలకు అన్నిటికీ అన్న పైన ఎక్కడో ఉన్నాయి కదమ్మా నీ పాదాలు, అవి నాకు అందసఖ్యమా? శివాయ గురవే నమః. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధనతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. శరత్కాలంలో వెన్నెల వలె శుభ్రమై చంద్రునితో కూడిన జటాజూట రూప కిరీటంతో హస్తాలలో వర అభయ ముద్రలను దాల్చి స్ఫటికమాలను పుస్తకాలను ధరించిన నీకు ఒక్కసారైనా ప్రణమిల్లకపోతే మధుక్షీరద్రాక్ష సదృశ్యమైన మధుర వచనాలు కవులకు ఎలా సిద్ధిస్తాయి తల్లి అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఈ శ్లోకం చదివిన సంపదలు, కవిత్వం మీద పట్టు లభిస్తుంది. శివాయ గురవే నమః. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కచ్చిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్విదతతి సతాం రంజనమమి. ఎందరెందరో ఎన్నెన్నో పలుకుతారు, ఏం లాభం? పండిత సభలోకి వస్తే వాళ్ళని రంజింపజేయలేరు. కానీ ఎవరైతే కవుల హృదయాలనే తామరల తోటని వికసింపజేసే ఉదయారుణ కాంతి రూపిణిగా నిన్ను సేవిస్తున్నారో, భావిస్తున్నారో, కావ్యగానం చేస్తున్నారో వారు మాత్రం పరమ శృంగారమూర్తి అయిన సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాల వల్ల యవ్వన ప్రవాహ వాగ్వహరులతో సమస్తమైన సభల్ని రంజింపజేయగలుగుతున్నారమ్మా. శివాయ గురవే నమః.
सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी వదనకమలామోదమధురైః. జనని, చంద్రకాంత మణిశిలలోని ఒక చిన్న తునక సైతం ఎంత గొప్పగా తెల్లని కాంతులు వెదజల్లగలదో అట్టి కాంతితో సరితూగుగల నీ ముఖ కమలాన్ని, నిన్ను నిత్యం సేవించే వసిన్యాది దేవతలతో సహా 12 మంది యోగిన్లతో కూడిన నిన్ను ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో అట్టివారు నీ చేతనే శిరస్సును ఊపేలా ఆమోదముద్ర వేయించుకోగల కావ్యాలను చేయు సమర్థత కలిగి ఉంటారు తల్లి అని ఈ శ్లోకార్థం. శివాయ గురవై నమః. తనుశ్ఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నానాం స్మరతి యః భవం త్రస్యత్వనహరిణశాలీననయనాః సహుర్వస్యాః వస్యాః కతికతిన గీర్వాణగణికాః. జగజ్జనని, ఉదయించుచున్న బాలసూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యానికి సాటి కాగల నీ యొక్క దివ్య దేహపు అరుణ కాంతులతో ఈ సమస్తమైన ఆకాశము భూమియు మునిగి ఉన్నట్లుగా భావించి ధ్యానించే సాధకునికి ఎటువంటి స్త్రీ అయినా సరే వశీకృతులవుతారు కదమ్మా. కానీ ముల్లోక సౌందర్యవతులు వెంట పడతారేమో గాని సాధకుడు మాత్రం అమ్మవారి సౌందర్యమును ధ్యానంలో దర్శించిన తర్వాత ఇక ఎట్టి ప్రలోభాలకు లొంగడని ఈ శ్లోకం యొక్క అర్థం. శివాయ గురవై నమః. ముఖం బిందుం కృత్వా కుచయుగం అధస్తస్య తతథో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మద కలాం ససధ్య సంక్షోభం నైతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. సూర్యచంద్రులను చన్నుల స్థానంలోనూ త్రికోణాకృతిలో 3 లోకాలు స్థానమును భావించి ఏ దేవీ శక్తిని సాధకుడు అర్చిస్తున్నాడో అట్టి వానికి శ్రీచక్రంలో బిందుస్థానం, ముఖంగా దానికంటే కింద భాగంగా చనుదోయిగా, అంతకంటే కింద భాగం త్రికోణంగా భావించడం అతి సులభం. శివాయ గురవై నమః. కిరంతీం అంగేభ్యః కిరణనికురుంభామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం సమయతి సకుంతాధిపయివ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఎటువంటి జ్వరం వచ్చినా సరే నివారణకు ఈ శ్లోకం చదివితే ఉపయోగపడుతుంది. ఇందులోని పాముల పొగరుని జ్వరపీడితులుగా, అమృతధార అనే చూపు గరుడునిగా పోలికను చెప్పి ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని అందించారు.